నమస్తే, నేను ప్రియాంకరావు. కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నాడా అనే అనుమానం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అంటే ఏ కేసులో అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ఈ రేస్కి సంబంధించి. మరి ఈ కార్ రేస్కి సంబంధించి అరెస్ట్ అవుతాడా లేదా, అసలు ఈ అరెస్ట్ అవుతాడేమో అన్న అనుమానాలు వ్యక్తం అవ్వడానికి రీజన్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఈ కార్ రేస్ కి సంబంధించి గత కొద్ది రోజులుగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు కేటీఆర్ గారు ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గా ఆయన విచారణకు కూడా వెళ్ళొచ్చారు. కానీ ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారు అనే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. దేన్ని బేస్ చేసుకొని ఆయన అరెస్ట్ అవుతాడు అన్న ఒక వార్త బయటకు వచ్చింది. రీసెంట్ గా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అనేక వేదికల మీద ప్రసంగించారు. ఆ సందర్భంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాము అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన అరెస్ట్ ఉంటుంది అని చెప్పేసి కూడా అప్పుడు అనుకున్నారు అందరూ. ఓటర్లు కూడా అదే భావించారు. ఎవరిని మొదలము, ఖచ్చితంగా ఆరోపణలు రుజువు అవుతున్నాయి, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతాను నేను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాళేశ్వరం కేసు విచారణ జరుగుతుంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి విచారణ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది. ఇన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా నిరూపణ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పారు. ఈడీ కూడా ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ జరిగిందని ఈ కేసులో. ఇది ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి. అది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, అందరూ ఊహించినటువంటి విధంగా కీలకమైనటువంటి నిందితుడు అరవింద్ ఐఏఎస్, అప్పట్లో పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు అప్రూవ్డ్గా మారారు అనేది నిన్నటి చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్. వన్స్ ఆయన అప్రూవ్డ్గా మారారు అనుకోండి, కేటీఆర్ గారు జైలుకి వెళ్లాల్సిందే. జైలుకి వెళ్ళక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. యాక్చువల్గా కేటీఆర్ గారు అరెస్ట్ అనేది గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఇప్పుడు కాదు, దాదాపుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వినపడుతూనే ఉంది. దాదాపు 2 సార్లు 3 సార్లు ఆయన్ని పిలిచారు, విచారించారు కూడా. ఈ కేసు లొట్టపీస్ అంటున్నాడు ఆయన. ఈ లొట్టపీస్ కేసు కాదు నాయన, ఇది చాలా సీరియస్ కేసు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి అరెస్ట్ ఎందుకు చేయట్లేదు, మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి కేటీఆర్ గారు సవాల్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడే సవాల్ చేస్తున్నారు. అరెస్ట్ చేయండి, నేను రెడీగా ఉన్నాను, నేను రీజనరేట్ అయ్యి వస్తాను, ఎనర్జీ మంచి ఎనర్జీతో వస్తాను, జైలుకి పోయి అరెస్ట్ చేయి చూద్దాము, రా అరెస్ట్ చేయని చెప్పేసి ఈయన సవాల్ చేస్తున్నాడు. ఆయనేమో కాళేశ్వరం కేసునేమో సిబిఐకి అప్పచెప్పాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏం చేస్తాడో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతుంది. సిట్ ఏర్పాటు చేశారు, సిట్ విచారణ చేస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు పక్కాగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి తీసుకొచ్చి జైలుకు పంపించారు. శ్రావణ్ రావు ఛానల్ యజమాని ఆయన్ని జైలుకు పంపించారు. అనేక మంది రావుల్ని విచారించారు. ప్రణీత్ రావు అని, భుజంగరావు అని, వీళ్ళందరినీ విచారించారు. వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారికి సంబంధించిన సామాజిక వర్గం. మొత్తం ఇంటెలిజెన్స్లో చీఫ్ దగ్గర నుంచి కింద దాకా అందరినీ ఆ సామాజిక వర్గంలోనే ఉండేవాటి వల్ల నియమించుకున్నారనేది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. వాళ్ళందరినీ ఇప్పుడు విచారించారు. విచారించిన తర్వాత ఆ కేసు అయితే ఒక కొలిక్కి వచ్చింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా, లేదంటే దీన్ని కూడా అసెంబ్లీలో పెట్టి చర్చకి సిబిఐకి అప్పచెప్తారా అనేటువంటి చర్చ నడుస్తుంది. మామూలుగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకం చూస్తుంటే ఈ కేసును కూడా అసెంబ్లీలో చర్చకి పెట్టి సిబిఐకి అప్పచెప్పేటువంటి అవకాశాలు లేకపోలేదు అని చెప్పి అంటున్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసు, ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. గవర్నర్కి లెటర్ రాశారు. గవర్నర్ అనుమతి ఇచ్చాడు, అరెస్ట్ చేసుకోమని, విచారించమని చెప్పి అనుమతి కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన పోలీసు ఆయన అరెస్ట్ చేయలేదు. కాబట్టి పిలిచి విచారణ మాత్రం చేశారు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటే, పొలిటికల్ మైలేజ్ వస్తుందేమో అనేది ఒకటి. రెండేంటంటే ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదనేది ఇంకొకటి. ఈ 2 అంశాల మీద పెండింగ్లో ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో ఆశించినటువంటి ఫలితాలు సాధించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఫుల్ ప్లెడ్జ్డ్గా పవర్స్ ఇచ్చేశారు ఏఐసిసి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు.
దీనికి తగిన విధంగా కవిత గారు క్లీన్ చిట్ తోటి బయటపడ్డారు. అవును సో ఆవిడ కొత్త పార్టీ రాబోతుంది. అవును మరి ఈ లోపల అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనంగా అవుతుంది, ఆల్రెడీ డీల్ అయిపోయిందని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఇలాంటి పరిణామాల క్రమంలో అసలు ఈయన అరెస్ట్ చేస్తారా కేటీఆర్ గారిని అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంది కొంతమంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కవిత గారు ఇద్దరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ ఆడుతున్నారు అనేది ఒకటి. కల్లగొండ ఫ్యామిలీలో ఏం జరిగినా కానీ రేవంత్ రెడ్డి గారికి తెలిసిపోతుంది. అసలు కవిత గారు మాట్లాడి కూడా రేవంత్ రెడ్డి గారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఏను అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమంటారు అసలు కాదు, ఫామ్ హౌస్ లో ఉండేటువంటి కేసీఆర్ గారే నడిపిస్తున్నారు బిడ్డని కొడుకుని ఇద్దరిని అని ఇంకొంతమంది అంటారు. సరే, రేవంత్ రెడ్డి గారి కన్సర్నంలోనే కవిత గారు నడుస్తున్నారు అనే వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ కరెక్ట్ అయితే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కేటీఆర్ గారు అరెస్ట్ అయిన తర్వాత కవిత గారు తెలంగాణ మొత్తం ప్రచారం చేసే అవకాశం ఉంది. తెలంగాణ మొత్తం ఆవిడ రేపు మేలోనేమో పార్టీ పెట్టి కొత్త పార్టీ పెట్టి వెళ్తారని చెప్తుంది కదా, ఆవిడ ప్రజల్లోకి వెళ్తారు. ప్రజల్లోకి వెళ్ళి ఆయన రాజకీయ పార్టీని ఆవిడ బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ఈ కేసులతోటి తిరుగుతూ ఉంటుంది, ఈ కేసుల నుంచి బయటపడటానికి. లేదా బీజేపీ తోటి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు విలీనం అన్న జరిగిపోవాలి. నిజంగా ఆ వర్షన్ కరెక్ట్ అయితే, ఏది రేవంత్ రెడ్డి గారు కవిత గారు ఇద్దరు కలిసి రాజకీయ గేమ్ ఆడుతున్నారు అనేటువంటి వర్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ కావడానికి అవకాశం ఉంది. పైగా అరవింద్ గారు అప్రూవ్గా మారారు అని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది నిన్నటి నుంచి. ఇప్పుడు అది నిజమైనా కానీ అనివార్యంగా అరెస్ట్ తప్పదు. అయితే ఎవరు అరెస్ట్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వమా లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి ఈడీనా? ఎవరు అరెస్ట్ చేస్తారు అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు బాల్ తీసుకెళ్లి ఢిల్లీ కోర్టులో వేసాం కాబట్టి మేము అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనేది బహుశా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుండొచ్చు. ఎందుకంటే చేతికి మట్టి కాకుండా కంప్లీట్ చేయాలి ఆపరేషన్ని. ఆ విధంగా అయితే మాత్రం ఈడీ వచ్చి అరెస్ట్ చేసే అవకాశం కల్పిస్తారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకవేళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి ఈయన అరవింద్ గారు అప్రూవ్గా మారారు అనేది ఏదైతే సోషల్ మీడియాలో వస్తుందో అది నిజమైతే కనుక ఈడీ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ ఇష్యూ 50 కోట్ల రూపాయలు ఫార్ములా ఈరేస్ కంపెనీకి పంపించారండి. సో కాబట్టి ఈడీ అని ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.